హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు వచ్చేసి జెరూసలేంలో ఉన్న జింకల్ పార్క్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. సో నార్మల్గా అయితే జింకలు జూలోను ఫారెస్ట్లోను చూసి ఉండొచ్చు. బట్ ఇక్కడ జింకల కోసం ప్రత్యేకంగా ఒక పార్కే ఉంది జెరూసలేంలో. చాలా బాగుంటుంది పార్క్ అయితే కనుక. సో ఈ పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడైతే నేను. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసేదంతా కూడా బయట నుంచి లుక్ అనమాట. ఏదైతే పార్క్ మనం వెళ్తున్నామో ఇదంతా కూడా బయట నుంచి లుక్ ఇలా ఉంటుంది. సో ఆ పార్క్ అయితే కనుక ఇదే. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ ప్రతి బస్ స్టాండ్కి ఒక నెంబర్ ఉంటుంది. బస్ ఎక్కాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ యాప్ యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది బస్ స్టాండ్. ఎదురుగా మనకు కనిపిస్తున్న వచ్చేసి అపార్ట్మెంట్స్ అనమాట. అది కూడా మౌంటైన్ మీద కట్టారు. అది కొండ పైన కట్టిన అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎదురుగా కనిపిస్తున్నాయి కూడా. సో నేను ఇప్పుడు వెళ్తున్న ఇదైతే కనుక ఇది సైకిల్ వే అనమాట. సో షబాత్ రోజుని వీళ్ళు ఎక్కువ శాతం సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు. సో ఇది ప్రత్యేకంగా ఓన్లీ సైకిల్స్ కోసం వేసిన రోడ్ అనమాట. ఇది చిన్న రోడ్డు. సైకిల్స్ కోసం ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే చేస్తుంటారు. సో చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్తో నిండిపోయినాయి. బట్ ఈ ఒక్క ప్లేస్ మాత్రం అలానే ఉంచారు. సో అది కేవలం ఓన్లీ జింకల కోసమని. సో ఫస్ట్ చాలా ఎక్కువ ఉండేవి, దాన్ని కొంచెం డెవలప్ చేసి నీట్గా చేసి ఇప్పుడు పార్క్లో తయారు చేశారు అనమాట. సో విజిటర్స్ అందరికి కూడా అలౌ చేస్తున్నారు లోపలికి. సో మనం కూడా ఈరోజు వెళ్ళి లోపల జింకలు ఎలా ఉన్నాయి ఏంటి, అండ్ జింకలతో పాటు ఇంకేమున్నాయి అనేది కూడా ఈరోజు చూద్దాము. సో ఇదంతా కూడా బయట నుంచి లుక్ అనమాట. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో జింకలన్నీ కూడా బయటకు వస్తాయి, పొదల్లోంచి బయటకు వస్తాయి. సో ఇదంతా కూడా బయట నుంచి చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే నార్మల్గా అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా జెరూసలేంలోని రోడ్స్. అండ్ ఇది మన పార్క్ అయితే. ఇదంతా కూడా బయట నుంచి లుక్ అనమాట. ఇది బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. సో వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ కూడా నేను పార్క్లోనే ఇస్తున్నాను. సో పక్కన మీకు సౌండ్స్ వినిపిస్తూ ఉండొచ్చు. బర్డ్స్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక్కడ పక్కన. బయటకు వచ్చినాయి ఆల్రెడీ జింకలు. ఇక్కడ వీటి మెయింటెనెన్స్ అన్ని చూసుకోవటం కూడా సెపరేట్గా ఇక్కడ స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నేను షూట్ చేస్తున్న టైం అయితే 12 o'clock. సో ఎండగా ఉండడం వల్ల అన్ని ఎక్కువగా బయటకు రాలేదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే కనుక చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. జింకలన్నీ కూడా బయటకు వస్తాయి. సో వింటర్లో అయితే కనుక మంచు కురుస్తూ ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఎక్కువ మంచు కురుస్తుంది అనమాట జెరూసలేంలో పర్టికులర్గా. సో మంచు కురిచినప్పుడు ఇదంతా కూడా వైట్ కలర్లో మారిపోతుంటుంది. ఏదైతే మంచు వల్ల ఇదంతా కూడా ఈ గ్రాస్ అంతా కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది. ఆ టైంలో ఇవి బయటకు వస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. సో వింటర్లో నేను ఆ విజువల్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఇది మనం చూస్తున్నదంతా కూడా బయట నుంచి అనమాట. పార్క్ బయట నుంచి ఇదంతా లుక్. సో లోపల నుంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది నేను వీడియో చేస్తున్నానని చెప్పి చూస్తుంది నా వైపు. సో ఫస్ట్ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఫారెస్ట్ ఏరియాలో ఈ ఏరియాలోనే ఎక్కువగా జింకలు ఉండేవి. సో
సో తర్వాత దీనికి చుట్టూరు కూడా అపార్ట్మెంట్స్ ఇల్లులు అన్నీ కట్టుకున్నారు, కానీ ఈ ఏరియా మాత్రం పర్టికులర్గా వీటి కోసం అని చెప్పేసి వదిలేశారనమాట. సో ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు ఈ పార్క్ ఏరియాలో. సో అప్పట్లో చాలామంది ట్రై చేశారు దీన్ని కూడా కమర్షియల్ సెంటర్స్, బట్ ఎవరు దానికి అగ్రీ చేయలేదన్నమాట. సో ఇది ఓన్లీ జింకల పార్క్గానే అప్పటి నుంచి ఉండిపోయింది. వింటర్లో అయితే కనుక ఇలా ఉంటుంది. సో చుట్టూ మంచు కురిసిన తర్వాత ఇలా ఉంటుంది. వింటర్లో అయితే కనుక ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది అనమాట. సో ఇది విజువల్స్. సో ఫుల్ వీడియో ట్రై చేస్తాను వింటర్లో. సో జెరూసలేంలోనే ఎందుకని మంచు కురుస్తుందంటే ఇది చాలా హైట్ అనమాట. ఇజ్రాయెల్లోనే చాలా హైట్ ప్లేసెస్ అనమాట ఇవి. ఈ మౌంటైన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఫ్లవర్స్ ఇక్కడ ఆయిల్కి యూజ్ చేస్తారు ఎక్కువగాని. ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చిన సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి ఆయిల్ తీస్తారనమాట. ఎక్కువగా అగ్రికల్చర్ ఫార్మ్స్లో ఎక్కువగా ఉంటాయి, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో నేను షూట్ చేసే టైం అయితే కనుక ఫ్లవరింగ్ టైం ఇది. ఈ ఫ్లవరింగ్ టైంలో ఎక్కడ చూసినా కానీ ఫ్లవర్స్, ఇజ్రాయెల్లో మీరు ఎటు వెళ్ళినా కూడా ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో అందులో పింక్ ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది ఏదైతే ఫ్లైఓవర్ మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా పైనుంచి మీకు ఫస్ట్లో చూపించిన అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపార్ట్మెంట్స్ నుంచి కిందకి రావడానికి అండ్ పైకి వెళ్ళడానికి మిషన్ ఫ్లైఓవర్ అనమాట ఇది. ఇవే అపార్ట్మెంట్స్. ఈ పెద్ద అపార్ట్మెంట్ ఎక్కితే కనుక ఆల్మోస్ట్ జెరూసలేం అంతా కనిపిస్తుంది. ఇండియాలో మనకి ఎయిర్పోర్ట్స్ కానీ అండ్ సిటీస్కి వెళ్ళే బస్సెస్ ఎలా ఉంటాయో ఇక్కడ రెగ్యులర్ బస్సెస్ అలానే ఉంటుంది. అపార్ట్మెంట్స్ పైన బయటగా డబ్బాల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సోలార్ బేస్డ్ వాటర్ హీటర్స్. ఇవన్నీ కూడా సోలార్ పవర్ని అయితే కనుక చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు ఈ కంట్రీలో. వీళ్ళందరూ కూడా ఈ పార్క్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎక్కువగా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు ఈ పార్క్లో. ఫ్యామిలీ పార్టీస్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట.
సో ఇజ్రాయెల్లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఫ్లవరింగ్ టైం ఇక్కడ. సో ఇందులో పింక్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా పింక్ కలర్ కంపల్సరీగా ఉంటుంది. నార్మల్గా మన సైడ్ అయితే కనుక లీవ్స్ ఆకులు వచ్చిన తర్వాత ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, అవి చూస్తాం మనం. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి. చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మాత్రమే లీవ్స్ వస్తాయి. అసలు చెట్టుకి ఆకులనే ఉండవు అనమాట సాధారణంగా అయితే కనుక. సో మా చెట్టుకి నిండుగా ఫ్లవర్స్ వస్తాయి. అది ఆల్మండ్ కానీ అండ్ ఇది పింక్ ఫ్లవర్స్ కానీ. సో చాలా వరకు నేను అవే చూశాను. సో ఈ జింక వాటర్ బ్రేక్కి వెళ్తున్నట్టుంది. ఇది బాగా చిన్నగా ఉంది. సో ఇవైతే ఇప్పుడు బయటకు వస్తున్నాయి, లోపల నుంచి పొదల నుంచి బయటకు వస్తున్నాయి ఇవైతే. వీళ్ళందరూ పార్టీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. సో ఈ వీడియో షూట్ చేయడానికి నేను పర్మిషన్ తీసుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అవి దగ్గరికి వస్తాయి, జింకల దగ్గరికి వస్తాయి. బట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాటిని ముట్టుకోకూడదు అండ్ ఎటువంటి ఫుడ్ దానికి పెట్టకూడదు. ఇది రూల్. షూట్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఎంట్రీ కూడా ఫ్రీ. సో దీనికి ఏమి అమౌంట్ ఏం పే చేయవసరం లేదు. ఈ పార్క్లోకి రావడానికి ఎంతసేపు అయినా స్టే చేయొచ్చు.
జెరూసలేంలో ఉన్న హౌసెస్ అన్నీ కూడా ఎటువంటి డిజైన్ అయినా కానీ పైన మాత్రం ఇలా స్టోన్స్తో దాన్ని కవర్ చేయవలసి ఉంటుంది. సో వీడియోలు ఇక్కడ నుంచి వీటిని వర్డ్స్ సౌండ్స్ ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో క్లిప్ అయితే 34 సెకండ్సే, బట్ ఈ వీడియో తీయడానికి అరౌండ్ 15 మినిట్స్ వెయిట్ చేశాను నేను. సో నేను అలా వీడియో షూట్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ నాకు ఇద్దరు ఇజ్రాయెల్ ఫ్రెండ్స్ మీట్ అయ్యారు. Thank you. I really want to go. Yeah, maybe India. Okay. We love India. Thank you. Thank you so much. Hey, what's up?
ఇవన్నీ కూడా హనీ కోసం పెట్టిన బాక్సెస్. ఇక్కడ ఉన్న తేనెటీగలన్నీ కూడా ఇవన్నీ తీసుకొచ్చి బాక్స్లో హనీని స్టోర్ చేస్తాయి. నేను చెప్పాను కదా, సో ఈ ట్రీకి అయితే అసలు ఆకులు లేవు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈ పార్క్లో వచ్చి కూర్చుంటే ఈ బర్డ్స్ సౌండ్కి మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. అంత బాగుంది ఇక్కడ సౌండ్. సో అందుకే నేను మ్యూజిక్ సౌండ్ కూడా చాలా తక్కువ పెట్టాను.
ఈ పార్క్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఇజ్రాయెల్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా కూడా వచ్చి చూడవచ్చు. జెరూసలేంలోనే విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఇదంతా కూడా పార్క్ ఎంట్రన్స్లో, ఈ పార్క్లో ఉన్న జింకలు అండ్ అన్ని బర్డ్స్ ఫొటోస్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు. ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. సో ఇన్ని ఉంటాయి మొత్తం. సో బట్ మనకి ఇప్పుడు తక్కువే కనిపించినాయి. ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళకూడదు అనమాట. అవతల నుంచి చూడాలి. సో ఇక్కడున్న ఈ చెరువులో అయితే ఎక్కువ బాతులు ఉన్నాయి. చాలా చాలా కలర్స్ ఉన్నాయి. కలర్ఫుల్ బాతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటిని కూడా సపరేట్గా వీటిలన్నిటిని కేర్ చేయడానికి వీటికి కూడా సపరేట్ స్టాఫ్ ఉంటారు. సో ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు, బాగా చిన్నవి, చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో షూట్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్టే చేశాను నేను. సో ఇవన్నీ చూడడానికి.
సో ఇంకా ఇజ్రాయెల్లో మీరు ఏ ఏరియాలు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. థ్యాంక్ యూ ఆల్.